ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఎలా చేస్తారనేది అడిగారు. ఇప్పుడు మనకున్న సమస్య ఏంటంటే ఎస్సీడీ టికెట్స్ ఎలాగ ఇస్తున్నాం, ఎస్ఎస్డి టికెట్స్ ఇస్తున్నాం, స్లాటెడ్ దర్శనం. ఎస్సీడీలో కూడా టైం అది చెప్తాము. బట్ మనకి ముఖ్యంగా సర్వదర్శనం వాళ్ళు ఎక్కువ టైం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి 30 గంటలు కూడా అయిపోతుంది. ఈ టైంని ఎలా రెడ్యూస్ చేయొచ్చు, ఏ విధంగా ఎస్ఎస్డి టోకెన్స్ పెంచవచ్చు. ఎస్ఎస్డి టోకెన్స్ బియాండ్ ఎ పాయింట్ పెంచితే ఈ ఎస్డి వాళ్ళ మనకి కొద్దిగా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే ఎస్డి లైన్ ఎప్పుడు ఉంటుంది. సో ఎలా బ్యాలెన్స్ చేయొచ్చు. అలా తర్వాత మిగిలిన సర్వీసులు కూడా ఇస్తున్నాం. మనకి వివి బ్రేక్ దర్శన్ కానీ, ఎస్సిడి కానీ, లేకపోతే ఇప్పుడు టూరిజం లేదు, ఇంతకుముందు టూరిజం ఉండేది, వర్చువల్ కోటా ఉంది. ఇవన్నీ కూడా స్టడీ చేసి ఏ విధంగా చేస్తే వాళ్ళకి మినిమం టైంలో అవ్వడానికి అవకాశం ఉంది, క్యూ లైన్ లో అంతసేపు వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా. చైర్మన్ గారి ఉద్దేశం ఏంటంటే, బోర్డు యొక్క ఉద్దేశం అంతసేపు ఉంచడం అనేది 30 గంటలు, ఒక్కొక్కసారి 30 గంటలు. వీకెండ్స్ లో 3 రోజులు హాలిడేస్ వచ్చినప్పుడు ఎక్కువ రష్ ఉన్నప్పుడు అంతసేపు ఉంచాల్సిన అవసరం ఉండకూడదు. ఈ మోడర్న్ టెక్నాలజీ వచ్చిన ఈ టైంలో ఇవన్నీ ప్రాపర్ గా స్టడీ చేసి ఒక కన్సల్టెంట్ ఎంగేజ్ చేసి, మేము అనుకుంటున్నది ఐఏఎం పేరున్న ఐఏఎం ఎవరినన్నా కన్సల్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఒక టీమ్ ను పంపించి స్టడీ చేసి ఏ విధంగా బెస్ట్ ఉన్న కన్స్టెంట్స్ లో ఏ విధంగా బెస్ట్ గా చేసి వీళ్ళకి 2-3 గంటల్లో దర్శనం అయ్యేలాగా. అంటే రాగానే వెంటనే దర్శనం అవ్వదు, 2-3 గంటలు. అంటే వర్చువల్ క్యూ ఎలా అయితే ఎస్ఎస్డి వాళ్ళకి రేపు పొద్దున్న 11 గంటల రావాలని అలా ఇస్తున్నాం, అలాగే ఏ విధంగా అందరికీ కూడా అలా ఇచ్చి ఈ ఫిజికల్ క్యూలో అంతసేపు ఉండాల్సిన అవసరం ఉండకూడదు అనేది బోర్డు యొక్క ఉద్దేశం. దాని ప్రకారం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ లేకపోతే మోడర్న్ టెక్నాలజీని యూజ్ చేసి స్టడీ చేసి చేయడం అనేది ఉద్దేశం. అది ఎక్స్పర్ట్స్, టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ చెప్పాలి. ఈ క్యూ లైన్ మేనేజ్మెంట్ మీద ఆపరేషన్ సెర్చ్ ఇవన్నీ మేనేజ్మెంట్ ఐఏఎంస్ ఇవన్నీ స్టడీ చేస్తూ ఉంటారు. ఇది కాంప్లెక్స్ ప్రాబ్లం, చాలా కాంప్లెక్స్ ప్రాబ్లం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎందుకు చెప్తున్నాం అంటే, ఇది మన బుర్రకి అందని సమస్య. అంటే చాలా డైమెన్షన్స్ ఉంటాయి, ఆ డైమెన్షన్స్ ఆలోచించాలి కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇక్కడ చేయడం జరిగింది.